మహాభారతం అనే మహాగాథకు విత్తనం వేసిన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హస్తినాపురానికి రాజు శాంతనుడు ఒకరోజు గంగానది తీరంలో వేటకు వెళ్తాడు. అక్కడ అతను అపూర్వ సౌందర్యంతో ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె మరెవరో కాదు, గంగాదేవి. శాంతనుడు ఆమెను ప్రేమించి వివాహం చేసుకుందామని కోరాడు. కాని గంగ ఒక షరతు పెట్టింది. నేను ఏం చేసినా నన్ను ప్రశ్నించకూడదు అని. ప్రేమలో ఉన్న శాంతనుడు ఇంకేమీ ఆలోచించకుండా అంగీకరించాడు. వారికి మొదటి బిడ్డ పుట్టింది. కాని గంగ ఆ శిశువుని తీసుకొని నదిలో ముంచేసింది. రాజు అది చూసి ఆశ్చర్యపోయాడు. కాని మాటిచ్చాడు కదా, అందుకనే మౌనంగా ఉండిపోయాడు. ఇలా రెండవ బిడ్డ, మూడవ బిడ్డ, వరుసగా 7 పిల్లలు నదిలో కలిసిపోయారు. రాజు హృదయం తట్టుకోలేకపోయినా మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఏమీ అడగకుండా అలాగే ఉండిపోయాడు. 8వ బిడ్డ పుట్టినప్పుడు గంగ మళ్లీ నదికి వెళ్తుంది. ఈసారి రాజు ఆపేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగాడు. అప్పుడు గంగ ఒక నిజం చెప్తుంది. పూర్వకాలంలో దేవలోకంలో 8 మంది మహాదేవతలు ఉండేవారు. వాళ్లను అష్టవసువులు అని పిలిచేవారు. వీరు ప్రకృతి శక్తుల యొక్క ప్రతీకలు. అగ్ని, వాయువు, జలము ఇటువంటి శక్తులను నియంత్రించే దేవతలు. ఒకరోజు ఈ అష్టవసువులు తమ తమ భార్యలతో కలిసి భూమిపై విహారయాత్రకు వచ్చారు. అక్కడ ఒక అద్భుతమైన ఆశ్రమం కనిపించింది. అది వశిష్ఠ మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఒక దివ్యమైన ఆవు ఉండేది. దాని పేరు నందిని. ఆ నందిని సాధారణమైన ఆవు కాదు. అది కామధేనువు సంతానం. ఎవరికి ఏం కావాలంటే అది వెంటనే ప్రసాదించగల శక్తి ఉన్న ఆవు. వసువులలో ఒకరి భార్య ఆ నందిని ఆవును చూసి ఆశపడింది. ఈ ఆవు నా దగ్గర ఉంటే ఎంత బాగున్నో అనుకుంది. నా స్నేహితురాలికి కానుకగా ఇస్తాను అనుకుంది అని తన భర్తను కోరింది. ఆ వసువు మొదట నిరాకరించాడు. ఇది మహర్షి వశిష్ఠ గారి ఆస్తి, దొంగతనం చేయడం పాపం అన్నాడు. కాని భార్య ఒత్తిడి పెంచింది. ఇతర వసువులు కలిసి మనం దేవతలమే కదా, ఒక ఆవుని తీసుకువెళితే ఏమవుతుంది అని తేలికగా తీసుకున్నారు. అలా వారు కలిసి నందిని ఆవుని దొంగలించారు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన వశిష్ఠ మహర్షి తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆయన కోపంతో ఇలా అన్నారు. దేవతలైనా సరే అధర్మం చేసిన వారికి శిక్ష తప్పదు అని. మీరందరూ మానవులుగా జన్మించాలి అని. అది ఒక ఘోర శాపం. దేవలోకంలో సుఖంగా ఉండే వసువులు ఇప్పుడు భూమిపై మానవులుగా జన్మించాల్సి వచ్చింది. వసువులు వెంటనే మహర్షి పాదాలపై పడిపోయారు. మా వల్ల తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నారు. మహర్షి హృదయం కరిగిపోయింది. సరే, మీలో ఎక్కువ మంది కేవలం సహకరించారు కాబట్టి వారంతా భూమిపై పుట్టి వెంటనే ముక్తి పొందుతారు. కానీ ఈ దొంగతనానికి అసలు కారణమైన వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం జీవించి కష్టాలు అనుభవించాలి అని చెప్పారు. ఆ శాపం వల్ల ఆ అష్టవసువులు భూమిపై జన్మించారు. 7 మంది వెంటనే విముక్తి పొందాలి. కానీ 8వ వాడు శాపం పూర్తిగా అనుభవించాలి. అతడే ఈ బిడ్డ అని చెప్పి గంగ ఆ శిశువుని తీసుకొని వెళ్లిపోయింది. ఆ బాలుడి పేరు దేవవ్రతుడు. గంగ స్వయంగా అతనికి విద్యలు నేర్పించింది. బ్రహ్మాస్త్రం నుండి ధర్మశాస్త్రం వరకు అన్నీ నేర్పించింది. పరాక్రమంలో దేవతలతో సమానమయ్యాడు. కొన్ని సంవత్సరాల తరువాత గంగ దేవవ్రతుడిని శాంతనుడి వద్దకు తీసుకొచ్చింది. తండ్రి కొడుకులు కలుసుకున్నారు. దేవవ్రతుడు యువరాజుగా ప్రకటించబడ్డాడు. కొంతకాలం తరువాత ఒకరోజు శాంతనుడు గంగా తీరంలో వేటకు వెళ్లాడు. అక్కడ ఒక అపూర్వ సువాసన అతని మనసును ఆకర్షించింది. ఆ సువాసనకు కారణం సత్యవతి. ఆమె ఒక మత్స్యకారుడి కుమార్తె. మొదట ఆమెకు చేపల వాసన ఉండేది. ఒకసారి పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చి దివ్య సువాసనను ప్రసాదించాడు. అందుకే ఆమెను యోజనగంధి అని పిలిచేవారు. శాంతనుడు సత్యవతిని చూసి ప్రేమించాడు. వివాహం చేసుకుందామని కోరాడు. కాని ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు. నా కూతురికి పుట్టే పిల్లలే మీ రాజ్యానికి వారసులు కావాలి అని. రాజు మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే దేవవ్రతుడు అప్పటికే యువరాజు కాబట్టి. ఒకవైపు ప్రేమ, మరొక వైపు ధర్మం. రాజు బాధతో మౌనంగా ఉండిపోయాడు. తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. అతడిలా అన్నాడు. నేను రాజ్యంపై నా హక్కును వదులుకుంటాను అని. కాని మత్స్యకారుడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు. నీ పిల్లలు తర్వాత రాజ్యం కోరితే అప్పుడు పరిస్థితి ఏంటి అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు ఇలా గర్జించాడు. నేను జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను, వివాహం చేసుకోను, సంతానం పొందను. ఆకాశం పుష్పవర్షం కురిపించింది. ఆ రోజు నుంచి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. భీష్మ అంటే భయంకరమైన ప్రతిజ్ఞను చేసినవాడు అని అర్థం. దేవవ్రతుని త్యాగం చూసి శాంతనుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన కుమారుడికి ఇలా వరమిచ్చాడు. నీకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే మరణం సంభవిస్తుంది అని. దీనినే ఇచ్చా మరణం అంటారు. తర్వాత శాంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. ఒక నదీ తీరంలో ప్రారంభమైన ప్రేమ, ఒక మాటతో కట్టుబడిన వివాహం, ఒక తండ్రి కోసం చేసిన కుమారుని త్యాగం, అదే మహాభారతానికి పునాది అయ్యింది. భీష్ముని జననం సాధారణమైంది కాదు. అది ఒక యుగానికి ఆరంభం. ఒక ప్రతిజ్ఞ, ఒక త్యాగం, ఒక రాజవంశ భవిష్యత్తును మార్చేసింది.